10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులు 8.19 లక్షల కోట్లు. 60 ఏళ్ల పాటు 16 మంది సీఎంలు చేసిన అప్పు కన్నా 4 రెట్లు ఎక్కువ. ఆ అప్పుల కిస్తీలకే మేము 1.58 లక్షల కోట్లు అప్పు చేసి 1.53 లక్షల కోట్లు కట్టినాం. రాష్ట్రాన్ని దివాలా తీయించి ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్న మాటలు. కాళేశ్వరం కార్పొరేషన్ కింద వాళ్ళు 74,590 కోట్లు అప్పు చేశారు. అంటే 75,000 కోట్లు అప్పు చేసిండు. మేము 5,643 కోట్లు కట్టినాం. ఈ అప్పుకు వాళ్ళు కట్టిన వడ్డీ. వాటర్ రిసోర్స్ కార్పొరేషన్ అప్పు 14,060 కోట్లు అయితే 12,800 కోట్లకు తగ్గించినాం. ఇంకా 2,000 కోట్లు తగ్గించింది. ఇక్కడ కాస్ట్ కంట్రోల్ చేసిండు. భగీరథ అప్పు 20,200 కోట్లతో మేము రూపాయలు 3,000 కోట్లు చెల్లించినాం. ఇక లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయి. మాజీ మంత్రి హరీష్ నోట్ చేసుకోవాలి. 10 ఏళ్లలో చేయలేని పనులు 10 నెలల్లో మేము చేస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఆగ్రహం. ఇక మొత్తానికైతే నిన్న సభలో దీని గురించి మాట్లాడిన సందర్భం, అప్పుల గురించి ఎంతెంత అప్పులు చేస్తే ఎంతెంత కట్టుకుంటూ వస్తాం, సో కాస్ట్ కంట్రోల్ ఏ విధంగా చేసినామని చెప్పి దానికోసం వార్త. ఇక ఫామ్ హౌస్ల కోసమే ప్రాజెక్టు కట్టిన్లు, నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం సిద్ధమేనా? కేటీఆర్కు సీఎం రేవంత్ సవాల్. కొండపోచమ్మ నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్కు, రంగనాయక సాగర్ నుంచి హరీష్ రావు ఫామ్ హౌస్కు, ఫామ్ హౌస్ల చుట్టూ కాలువలు తవ్విన్లు, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ వార్త. కొండపోచమ్మ నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్కు నీళ్లు వెళ్తున్నాయి. అదేవిధంగా రంగనాయక సాగర్ నుంచి హరీష్ రావు కూడా ఇక్కడ నీళ్లు వెళ్తున్న సందర్భం అయితే ఉన్నది. సాక్ష్యాలు ఆధారాలు మొత్తం ఉన్నాయి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్న సందర్భం.